ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో యూర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారినటువంటి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం డోలపేటకు సంబంధించినటువంటి స్పందన హత్య కేసు. అసలు ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్కలా బయటపడేసరికి ప్రతి ఒక్కరు కూడా షాక్కి గురయ్యారు. ఇంతకీ అసలు ట్విస్ట్ ఏంటనేది కూడా అందరికీ తెలిసిపోయిందే. కొడుకే కాలయముడిగా మారి తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కానీ కొడుకు వాడిన ఎమోషనల్ సెంటిమెంట్ ఏంటంటే, అమ్మ ఆకలి అవుతుంది, వచ్చి అన్నం పెట్టు. కొడుకు అలా అడిగేసరికి ఏ తల్లికైనా కన్న పేగు విలువెల్లాడిపోతుంది. నా కొడుకు ఆకలితో అలమటిస్తున్నాడు కదా, కాస్త అన్నం పెట్టాలని పరుగున వచ్చింది. కానీ ఆమెకు వచ్చేదారిలో తెలియదు కదా, కొడుకు చేతిలోనే అంతమైపోవడానికి వస్తుంది అనేసి. సో ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం పోలీసులకి ఒక సవాల్గా మారిందనే చెప్పుకోవచ్చు. రోజుకో రకంగా మలుపులు తిరిగినటువంటి ఈ కేసు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడేందుకు మన ముందు ఉన్నారు రాజాం ఇన్ఛార్జ్ సిఐ అయినటువంటి ఉపేంద్ర గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎప్పుడు కూడా అంటే మూవీస్లో కూడా ఈ వర్డ్స్ కానీ ఒక మాఫియాకి డాన్గా మారాలి, నేను ముంబై వెళ్ళాలి, సో దానికోసం తల్లిని హత్య చేయాలి, అది కాకుండా ప్రేమ వ్యవహారం కోసం నా తల్లిదండ్రుల అడ్డు తొలగించుకోవాలి అని ఇంత కిరాతకంగా ఒక 15 years కిడ్ ఆలోచించాడు అంటే అసలు ఫస్ట్ మీరు ఈ కేసు గురించి నమ్మారా? అంటే మొదటగా అయితే మేము నమ్మలేదమ్మా. మొదట మేము సీన్కి వెళ్ళేటప్పటికి సీన్ చూసిన తర్వాత కానీ మేమేమనుకున్నామంటే మేబీ ఈమె చనిపోయింది, ఈమెతో పాటు బాబుని కూడా చనిపోవటం కానీ లేకపోతే చంపేయటం కానీ లేదన్నా ఆ బాబుని కిడ్నాప్ చేయటం కానీ ఎవరైనా వాళ్ళు చేసి ఉంటారు అనుకున్నాం. ఇనీషియల్గా మాకు ఫోన్ వచ్చినప్పుడు కూడా ఎవరైతే డిసీజ్డ్ ఉన్నారో ఆమె భర్త కూడా ఏం చెప్పారంటే, ఇందులో మా ఇంట్లో గోల్డ్ పోయిందండి అని చెప్పారు. దాంతో మేము కూడా అసలు ఫస్ట్ దీన్ని అసలు ఒక ముందు ప్రాపర్టీ అఫెన్స్గానే ముందు తీసుకున్నాం. మేము సీన్లోకి వెళ్ళిన తర్వాత డెడ్ బాడీ చూసి మాకు కొంత ఐడియా వచ్చింది, ఇది ఎవరో హత్య చేసి ఉంటారు. అక్కడ ఉన్న వూండ్స్ కూడా అన్ని కూడా ఒక షార్ప్ ఎడ్జ్డ్ వెపన్ ఇంజరీస్లో కనబడుతున్నాయి మనకి. అంటే ఖచ్చితంగా హత్య జరిగింది. అయితే హత్య ఎలా జరుగుంటుంది ఏంటి అంటూ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. మా పై ఆఫీసర్లు కూడా ఈ అబ్బాయి గురించి వెతకమని ఇనీషియల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము ఆ చెరువు అంతా కూడాను సెర్చ్ చేయడం జరిగింది. చెరువుకు 4 వైపులు కూడా సెర్చ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎక్కడ మాకు బాడీ ఫౌండ్ అవ్వలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ కొంత సమయం గడిచిన తర్వాత ఇంట్లోనే కొన్ని ఈ పిల్లోడి తాలూకా బుక్స్ అన్నీ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టాం. బుక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే ఒక బుక్లో ఒక చిన్న తనకు తానుగా ఓన్గా రాసుకున్నటువంటి ఒక డైరీ పేజ్ లాంటి లవ్ లెటర్ ఒకటి కనిపించింది. ఆ లవ్ లెటర్లో ఏముంది అంటే, ఒక అమ్మాయి పేరు రాసి, నేను పలానా వాళ్ళని ఇలాగా చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నాకు ఆ అమ్మాయి కోసం నాకు మరి పేరెంట్స్ కూడా వద్దు, అసలు నాకు పేరెంట్స్ కంటే అమ్మాయి ఇష్టం అని ఏదేదో అబ్బాయి రాసుకుంటూ వచ్చాడు. లాస్ట్లో ఒక బ్లడ్తో ఒక చిన్న పేరు కూడా రాసింది. సరే, బ్లడ్ చూసేటప్పుడు మాకేమనిపించిందంటే, కామన్గా చిన్నపిల్లలు బ్లడ్ అనేటప్పుడు భయపడతారు, కానీ ఒక బ్లడ్తో ఒక నేమ్ రాశాడు అంటే ఆ టెండెన్సీ లేదు, కొంచెం అబ్బాయి మెచ్యూర్డ్ అబ్బాయిలా ఉన్నాడు అని చెప్పేసి అని మేము ఫస్ట్ అనుకున్నాం. ఆ తర్వాత ఒక్కొక్కటి ఎవిడెన్స్ ఒక్కొక్కరిని ఎగ్జామిన్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలోనే అబ్బాయి 1 గంట ఈ టైంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు అక్కడ బయట కనిపించినట్టు కూడా ఒక చిన్న పిల్లోడు, ఒక 7-8 ఏళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మాకు కొంత అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, అక్కడి నుంచి ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ని ట్రాక్ చేసుకుంటూ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి, వాడి ఫ్రెండ్స్ ఎవరు, లోకల్లో వాడు ఎవరితో మాట్లాడతాడు, ఎవరితో ఆడుతాడు, కామన్గా ఎక్కడికి వెళ్తాడు, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసుకుంటే వాడి ఫ్రెండ్స్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చిన తర్వాత అప్పుడు పలానా వాడితో కొంచెం ఎక్కువగా తిరుగుతాడు. అందులో మేము ఎవరైతే రెండో అబ్బాయి ఇందులో ఎవరైతే మనకి ఉన్నారో ఈ నేరంలో, ఆ అబ్బాయి తాలూకు డీటెయిల్స్ గురించి అంతా కూడా ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చాం. అప్పుడు ఈ విధంగా వాళ్ళని మనం సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా వాళ్ళని కనిపెట్టుకుంటూ వెళ్తే అప్పుడు ఈ అబ్బాయి మనకి దొరకడం అనేది జరిగింది.
సరే, ఈ నెల 4వ తారీఖున తన కూతురు చనిపోయినట్టు ఎవరైతే మృతురాలు స్పందన ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, కుటుంబ సభ్యులు, వాళ్ళ హస్బెండ్ కానీ కంప్లైంట్ ఇచ్చారు. సో మీరు అప్పుడు సీన్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు మీకు ఫస్ట్ సీన్ ఎలా కనిపించింది? ఇది హత్యగానే కనిపించిందా, లేదంటే బంగారం కోసమా, లేదంటే పిల్లడిని కిడ్నాప్ కోసమా? ఫస్ట్ అందులోని 15 years కిడ్ అంటే అందులో మెరిట్ స్టూడెంట్, 525 మార్క్స్ వచ్చాయంటే చిన్న విషయం కాదు, చాలా కష్టపడి చదివే ఉంటాడు. సో అందులో ఆ మార్క్స్ రావడానికి కారణం తల్లిదండ్రులు కూడా ఎంత మోటివేట్ చేస్తే కానీ అన్ని మార్క్స్ రావు. సో అలాంటిది అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు అనుమానం ఎవరి మీద వచ్చింది సార్ ఆ రోజు? ఫస్ట్ మేము సీన్లోకి వెళ్ళేటప్పటికమ్మా అక్కడ బాడీ ఏదైతే డెడ్ బాడీ ఉందో డెడ్ బాడీ పైన ఆర్నమెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఆమె మెడలో గోల్డ్ మంగళసూత్రం అనేది ఉన్నది, అదర్ ఆర్నమెంట్ ఇంకో చిన్న ఆర్నమెంట్ ఒకటి ఉన్నది. పర్టికులర్గా ఏదైతే ఉందో గోల్డ్ కోసమే చేస్తే డెడ్ బాడీ మీద ఉన్న గోల్డ్ కూడా తీసుకోవాలి, కానీ ఓన్లీ ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి గోల్డే థెఫ్ట్ జరిగినట్టుగా మనకి ఇనీషియల్గా మనకు కనిపించింది. ఇంజరీస్ చూస్తే మేము ఇంజరీస్ చూసిన వెంటనే ఐడెంటిఫై చేసాం, ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ వెపన్తో ఇంజరీస్ జరిగాయి. తర్వాత ఇంజరీస్ కూడా బ్రోటల్ ఇంజరీస్, మెడ చుట్టూ ఉన్నాయి, తర్వాత చెస్ట్లో ఉన్నాయి. కాబట్టి ఎవరో చంపాలనే చంపారు అనే విధంగా మేము ఇనీషియల్గా అయితే గుర్తింపు చేసాం. తర్వాత లోపలికి మేము ఇంట్లోకి వెళ్ళి ఏదైతే మెయిన్ సీన్ ఎక్కడైతే చంపడం జరిగిందో ఆ ప్లేస్ చూసిన తర్వాత కొంతసేపు స్ట్రగుల్ కూడా జరిగింది. ఆమె కొంతసేపు రెసిస్ట్ కూడా చేశారు మర్డర్ జరుగుతున్న టైంలో అని చెప్పేసి ఇంకొంత అనాలిసిస్ చేసుకున్నాం. ఇవి చేసుకున్న తర్వాత ప్రిలిమినరీగా మాకు అబ్బాయి పైన అయితే ముందు అనుమానం కలగలేదు, కానీ ఒక్కొక్కటి ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తున్న కొద్దీ అబ్బాయి పైన మనకి కొంచెం అనుమానం కలిగి మనం అబ్బాయిని ట్రాక్ చేయడం అనేది జరిగింది. సరే, ఈ జపనీస్ యానిమేషన్ మూవీ ఇంపాక్ట్ బాగుంది, మాఫియాకి డాన్ అవ్వాలి, ముంబై వెళ్ళాలి, అసలు ఈ థాట్స్ అనేవి అబ్బాయికి ఎప్పుడు క్రియేట్ అయ్యాయి అంటారు? ముందు నుండి ఉన్న ఫ్రెండ్స్ పరిచయమా, లేదంటే ఈ కొన్ని రోజులుగా క్రియేట్ అయిందంటారు ఆ థాట్? ఇప్పుడు ఈ నేరంలో మాకు రెండవ అబ్బాయి ఉన్నాడు కదమ్మా, ఈ అబ్బాయి ఒక 1 year నుంచి ఈ చనిపోయిన లేడీ తాలూకు అబ్బాయికి పరిచయం అమ్మ. వీళ్ళిద్దరు కూడా ఒకే గ్రౌండ్లో క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడుతుంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు పరిచయం ఎలా అయ్యారు అంటే, ఈ రెండవ అబ్బాయికి కూడా ఇంటి దగ్గర చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళలేకపోవడం, లేకపోతే లేకపోతే ఫాదర్కి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఈ అబ్బాయిని దూరం పెట్టడం, ఈ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ ఎక్కువగా కొట్టడం, వీటితో ఇంటి నుంచి కొంచెం అబ్బాయి దూరంగా జరిగాడు. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని కొట్టడం వల్ల కానీ, లేకపోతే అబ్బాయిని అందరి ముందు ఇన్సల్ట్ చేయడం వల్ల పేరెంట్స్ మీద ఆ అబ్బాయి కూడా గ్రిడ్జ్ పెంచుకున్న క్రమంలో వీళ్ళిద్దరూ పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి ఈ మొదటి అబ్బాయి రెండో అబ్బాయికి తన ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. మా మదర్ నాకు టార్చర్ చేస్తుంది, మా మదర్ నాకు బాగా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, నాకు బయటకి ఎక్కడికి వెళ్ళటం లేదు, ఆడపిల్లలతో మాట్లాడద్దు అంటుంది, ఫోన్ చూడొద్దు అంటుంది. ఇలా చెప్తే వీడు కూడా ఏం చెప్పాడు, రెండో వాడు కూడా, నాకు కూడా సేమ్ ప్రాబ్లం రా, నాకు కూడా ఇంటి దగ్గర సేమ్ ప్రాబ్లం ఉంది, నన్ను కూడా మా నాన్న కొడుతున్నాడు, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు, నీకు నాకు సేమ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మన ఇద్దరం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. సరే, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అంటే ఎక్కడికి వెళ్దాం? ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకున్న తర్వాత మనం ముంబై వెళ్ళిపోతే మనం డాన్ అవుతాం, అక్కడ మనం ఎక్కువ డబ్బులు సంపాదిద్దాం మనం అని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. సరే, డబ్బులు మన ఇద్దరికి ఎలా వస్తాయి? డబ్బులు ఎలా వస్తాయంటే ఈ విధంగా మొత్తం పలానా వాళ్ళ ఇల్లు దొంగతనం చేద్దామా, లేకపోతే రాజాంలో ఎవరైనా బిగ్ షాట్స్ ఎవరున్నారు, పలానా వాళ్ళ ఇంట్లో చేస్తే బెటరా అని కూడా వీళ్ళిద్దరి మధ్యన కొంతకాలం డిస్కషన్ నడిచిన తర్వాత ఫైనల్గా ఏంటంటే, ఏదైనా మా అమ్మ నాన్న చంపిన తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని ఎవరైతే చనిపోయారో ఈ స్పందన వాళ్ళ అబ్బాయే ముందు వాడు మర్డర్ కోసం అని చెప్పేసి అని ఒక ఐడియా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత సరేరా మనం మీ మదర్ని చంపి ఇంట్లో ఉన్న గోల్డే పట్టుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి రెండో వాడు ఇచ్చేసి ఇద్దరు కలిపి మర్డర్ ప్లాన్ అనేది చేశారు. యానిమేషన్ అంటే ఈ కామన్గా పిల్లలందరూ ఇప్పుడు మొబైల్ ఫోన్కి 4 years నుంచి 3 years నుంచి అలవాటు పడిపోతున్నారు. పేరెంట్స్ కూడా ఎలా మాట్లాడతారంటే 3-4 yearsలో మా పాప సెల్ ఫోన్లో అన్ని ఆపరేటింగ్ చేసేస్తుంది, అన్ని యాప్స్ డౌన్లోడ్ చేసేస్తారు, అన్ని గేమ్స్ చాలా దినిగా ఆడుకుంటారు. అదేదో మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ అది రాను పిల్లలు అదొక ఎడిక్షన్గా మారిపోతుంది. ఎడిక్షన్గా మారిపోయి ఇంకా మొబైల్ లేనిదే వాళ్ళు భోజనం చేయరు, మొబైల్ లేనిదే బుక్ తీరు. అంతే. ఈవెన్ దో మీరు అన్నట్టు ఎవరైతే ఈ అబ్బాయి మర్డర్ చేసిన అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి అయితే 525 మార్క్స్ వచ్చాయి. ఆ అబ్బాయి రాసిన లెటర్ కూడా నేను చదివాను, ఇంగ్లీష్లో చాలా చక్కగా రాశాడు. గ్రామర్ మిస్టేక్స్ లేవు, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేవు,
చాలా చక్కనైన ఇంగ్లీష్ పదాలు వాడాడు, చాలా చక్కగా ఉంది. అంత నాలెడ్జ్ ఉన్న అబ్బాయి కూడా ఒక నేరం వైపు వెళ్ళాడు అంటే ఆ పిల్లోడి పైన సెల్ ఫోన్ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. సినిమాల ప్రభావం, సెల్ ఫోన్ ప్రభావం, వీటితో మేము ఆ మొబైల్స్, ఇద్దరు మొబైల్స్ చెక్ చేసేటప్పుడు యానిమేషన్ షోస్ ఏవైతే ఉన్నాయో, కొరియన్ యానిమేషన్ షోస్, జపాన్ యానిమేషన్ వీడియోస్ ఉన్నాయో, అవన్నీ కూడా ఫైటింగ్ సీన్స్, ఒకరినొకరు కాల్చుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం, ఒక వ్యక్తిని చంపి అతని దగ్గర మెడలో ఉన్నటువంటి చైన్ లాక్కోవడం, ఈ టైప్ ఆఫ్ నేరాలతో ఉన్నటువంటి యానిమేషన్ షోస్ని మేము ఎక్కువగా మొబైల్స్లో, ఇద్దరు మొబైల్స్లో కూడా చూసాం. అంటే సార్ ఈ అబ్బాయి ఒక డౌట్, ఈవెన్ డాన్గా ఈయన అవ్వకపోయినా ఆ ప్రాసెస్ అమ్మాయి కోసం వాళ్ళ పేరెంట్స్ అడ్డు చెప్పారని ఆ గ్రెడ్జ్ అయితే ఫుల్ గా ఉంది అబ్బాయి దగ్గర. ఉందమ్మా, ఉంది. ముంబై వెళ్ళి డాన్ గా మారకపోయినా అమ్మాయి కోసం కేవలం చంపేయాలి, ఎలా అయినా చంపేయాలి. నన్ను మా మదర్ ఫాదర్ ఇద్దరు టార్చర్ చేస్తున్నారు. నేను అనుకున్నది ఏది వాళ్ళు చేయట్లేదు, నేను అడిగింది ఏది కొనివ్వట్లేదు, నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఖర్చుకి. నా తర్వాత ఈ అమ్మాయి విషయం ఒకటి, వీటన్నిటిలో మదర్ ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్ చేస్తున్నారు. నువ్వు మాడకూడదు, చదువుకోవాలి, ఆడపిల్లలతో మాట్లాడకూడదు, ఇవన్నీ వాళ్ళు గ్రిడ్జ్ పెంచుకున్నాడు. ఆ పాప ఆమె దురదృష్టవంతరాలు. ఈ హత్య జరిగిన రోజు ఉదయం కూడా అబ్బాయిని దగ్గరలో ఉన్న శివాలయంకి తీసుకొని వెళ్ళింది ఆమె. 9:30, 10 o'clock శివాలయంకి తీసుకొని వెళ్ళారు. శివాలయంలో పూజ చేయించడం, వాటితో రోజు శివాభిషేకం చేయించడం, నీకు మంచి జరుగుతుంది నాన్న అని చెప్పేసి అనేసి వాడిని బాగా ముద్దు చేశారు. ఒక్కడే అబ్బాయితో అడిగినవన్నీ అబ్బాయికి కొనివ్వటం, ఇవన్నీ కూడాను అబ్బాయి మీద పాజిటివ్ కంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా కలిగించింది. సార్ మదర్ సెంటిమెంట్ ని యూజ్ చేసుకున్నాడా? ఆకలి అవుతుందంటే అమ్మ గ్యారంటీగా వస్తుంది, కంపల్సరిగా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వాష్రూమ్కి వెళ్తుంది, అదే మనకి అదును అనేసని అంటే తల్లి ప్రేమ మీద తను పాయిజన్ చల్లాడంటారా? అవును, అంటే మనం ఒక్కొక్కసారి తలుచుకుంటే వెరీ హీనియస్ క్రైమ్ అనమాట. మదర్ మరుసటి రోజు ఫంక్షన్ ఉంది, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక చిన్న ఆర్నమెంట్స్ ఉన్నాయి తెచ్చుకుంటాను అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక 1/2 hour కూర్చున్న తర్వాత ఈ అబ్బాయి ఫోన్ చేసి, అమ్మ నువ్వు వచ్చామ్మా, ఆకలేస్తుంది, ఏం వండలేదు, నువ్వు రా అంటే పాప అమ్మ ఆమె పరుగున రావడం అనేది జరిగింది. దురదృష్టవశాత్తు ఆ కన్న కొడుకు పిలిపే కాలయముడు పిలుపుగా ఆమె పునామా నరకం నుండి రక్షిస్తాడు అంటారు, కానీ తినే యముడుగా మారి అమ్మని చంప. అసలు సార్ ఇన్నేళ్ల సర్వీస్, అదర్వైజ్ ముందు ఎప్పుడైనా ఇలాంటి సీన్ మీరు మూవీస్లోనైనా చూసారా? అసలు ఎక్స్పోర్ట్ చేశారా? ఇంత దారుణమైన సంఘటన రాజాంలో జరుగుతుందంటే ఈ కేసుకు సంబంధించి ఇందులో డిటెక్షన్ నేను కూడా ఉన్నానంటే అసలు ఒకసారిగా మనకి గూస్ బంప్స్ వస్తాయి. ఆ కేసులో ప్రధాన నిందితుడు కొడుకే అనేసి, అది కూడా 15 ఏళ్ల వయసు అబ్బాయి. సో ఎప్పుడైనా ఇలాంటి కేసు మీకు ఎప్పుడైనా వచ్చిందా? లేదమ్మా, యాక్చువల్గా నేను 15 ఏళ్ళు సర్వీస్ నాది డిపార్ట్మెంట్లో. ఈ 15 ఏళ్లలో నేనైతే ఇటువంటి నేరాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. మోరోవర్ ఇటువంటి నేరాన్ని కూడా వినలేదు. మనం ఇంతకుముందు కూడా తల్లిదండ్రుల్ని చంపిన కొడుకుల్ని చూసాము అంటే, ఎవడో బాగా డ్రంకర్డ్ ఉండి వాడు బాగా వ్యసనాలకు అలవాటు పడిపోయి వాడికి ఏం చేయాలో తెలియక కొంచెం పెద్దోళ్ళు 40 years, 30 years, 50 years ఇలా తల్లి మీద తిరగబడి చంపే వాళ్ళని చూసాం. కానీ 15 years ఒక పిల్లోడు, తల్లి ప్రేమలోనే పెరిగే ఒక పిల్లోడు తల్లినే హత్య చేయడం అనేది ఇంతవరకు వినలేదు, చూడలేదమ్మా. అదేవిధంగా మేము ముందు కూడా ఇటువంటి నేరాలు జరగకూడదు, మా కంటికి కనబడకూడదు అనేది మేము మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ ఇందులో మీరు ఒక పోలీస్ అధికారిగా కాకుండా ఒక పేరెంట్లా ఆలోచిస్తే ఎవరిది తప్పు అనిపిస్తుంది? అతిగా రెస్ట్రిక్షన్స్ పెట్టడం పేరెంట్స్ తప్ప, లేదంటే ప్రేమగా చెప్పినా సరే యాక్సెప్ట్ చేయడానికి పిల్లలు రెడీగా ఉన్నారా లేదా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే సమాజం ఎటైనా సరే పేరెంట్స్ని తిడుతుంది, మంచి చెప్పినా పేరెంట్స్ని తిడుతుంది, అతిగా మంచి చెప్తున్నారని. చెప్పకపోతే వదిలేస్తున్నారు పిల్లల్ని, ఇలా కని వదిలేశారు, అలా చెడు తిరుగులు తిరుగుతున్నారని. అసలు పేరెంట్స్కి అసలు ఎలా చూడాలి? ఈ తల్లి కొడుకుల బంధంని ఇప్పుడు ఎలా చూడాలి? వాస్తవంగా ఏంటంటే ప్రతి పేరెంట్స్ కూడా నా పిల్లోడు మంచిగా ఉండాలి, మాకంటే గొప్పడు అవ్వాలి, బాగా చదువుకోవాలి, బాగా ఆస్తిపరుడు అవ్వాలి అనే ఒక కోరికతోనే పిల్లలకి రిస్ట్రిక్షన్స్ అనేవి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పేరెంట్గా నాకు 2 అబ్బాయిలు ఉన్నారమ్మా. నేను కూడా నా 2 అబ్బాయిల గురించి అలాగే ఆలోచిస్తాను. రోజు నువ్వు ఎంత టైం క్రికెట్ ఆడుకోవాలి, లేదా ఎంత టైం చదువుకోవాలి, ఈ టైం మ్యాచ్ చూడాలి, లేదా ఏదో ఒకటి వాడికి టీవీ చూసుకోవాలని ఒక రిస్ట్రిక్షన్స్ అనేవి పెడతాను. రిస్ట్రిక్షన్ పెట్టకుండా ప్రపంచంలో ఏ పేరెంట్ ఉండరు. అది మీరు కానీ నేను కానీ రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి పేరెంట్స్ మధ్యన పెరిగాం.
ఎవరైతే పేరెంట్స్ తాలూకు రిస్ట్రిక్షన్స్ని ప్రేమగా అర్థం చేసుకుంటారో ఆ పిల్లలు ముందుకెళ్తారు. ఎవరైతే తల్లిదండ్రులు పెట్టే ఆంక్షల్ని ఇవి నాకు హెరాస్ చేస్తున్నారు అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఇటువంటి నేరాల్లో ఇన్వాల్వ్ అవుతారు. ఈ నేరం అనే కాదమ్మా, ఇంకా నేరాల్లో 15 ఏళ్ళు 14 ఏళ్ళ పిల్లలు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే స్నాచింగ్స్ అని, దొంగతనాలని, రకరకాల నేరాలన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే అది పేరెంట్స్ తప్పు కదమ్మా. పేరెంట్స్ చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధానం తప్పు. దానికి ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లవాడి మనస్తత్వాన్ని ముందు అర్థం చేసుకోవాలి. వీడి అగ్రెసివ్ నేచరా, సాఫ్ట్ నేచరా, లేకపోతే వీడి ఫ్రెండ్స్ ఎవరు, లేదంటే వీడు యాటిట్యూడ్ ఏంటి, వాడి తాలూకా మొత్తం అనలైజ్ చేసుకొని అప్పుడు వీడికి ఎలా చెప్తే వింటాడు అని చెప్పేసి మనం కూడా కొన్ని సందర్భాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మన పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే బయటికి చెప్తే మా పరువు పోతుందేమో అని చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాటిని కవర్ చేసుకుంటూ దాచుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాడికి పెద్ద నేరంకి మనం చేసేయడానికి మనమే దారి చూపిస్తున్నట్టు. సార్, తల్లి తండ్రిని అంటే తండ్రి అదృష్టవంతుడు అయిపోయాడా? తండ్రి కూడా ఉంటే ఆ నిమిషంలో తండ్రిని కూడా వీళ్ళిద్దరూ అంతే కిరాతకంగా చంపడానికి రెడీ అయిపోతారా? చేస్తారమ్మా. వీళ్ళకి ఆ టైంలో ఏమైనా తండ్రి ఇంట్లోకి వచ్చినా, లేదంటే తండ్రి ఏమైనా వీళ్ళకి ఆ టైంలో అపోజ్ చేసినా 100% తండ్రి మీద కూడా వీళ్ళిద్దరూ అటాక్ చేస్తారు. సార్, గాంజా ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా వీళ్ళ మీద? అసలు అంటే గాంజా ఇంపాక్ట్ అంటే ఆ ముందు ఏమున్నది అన్నది మనకి అనలైజ్ చేసుకోలేం. ఆ రోజు కంటే అక్కడ అంత టైం లేదమ్మా. అఫెన్స్ జరిగే టైం అరౌండ్ 45 minutes to 1 hour లోపలే జరిగింది. ఎందుకంటే వీళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చిన టైంకి మళ్ళీ మదర్ ఇంటికి వచ్చే టైంకి మధ్యలో హార్డ్లీ 1 hour టైమే ఉంది. అందుకు ఆ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చే ఛాన్స్ లేదు. ఈ పిల్లోడు ఇంట్లో ఉన్నట్టుగా ఆ పక్కనే వాళ్ళ వాళ్ళ పాప ఉంది, చిన్న పాప. ఆ పాప చెప్తుంది, అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసి నా పాప కూడా చెప్పింది. టీవీ సౌండ్ కూడా పెద్దది పెట్టి చూశాడు బాగా. అరౌండ్ ఈ హత్య జరుగుతున్న టైంలో కూడా టీవీ సౌండ్ చాలా పెద్దది పెట్టేసి ఉంది. ఆ పాప ఒక చిన్న పాప, ఒక 5-6 years పాప కూడా. మూవీలో చూసినట్టుగా అంటే నోట్లో చేయి పెట్టి గట్టిగా కరుస్తుంటే ప్రాణం ఉంది, అది కకి మూవీ సీన్స్ అవి కూడా వీళ్ళు ప్లే చేశారు. అంటే అసలు ఎప్పటి నుండో ఆ ఇంజెక్ట్ అనేది, ఆ క్రైమ్ ఇంజెక్ట్, ఏదో క్రైమ్ ఈ విధంగా చెయ్యాలని ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో తన ఫ్రెండ్ వచ్చినా రాకపోయినా తినొక్కడైనా చేయడానికి సిద్ధపడిపోయి ఉంటాడా? ఉండొచ్చమ్మా. వీడి తాలూకా మొబైల్ సెట్స్ లో అమెజాన్ కొరియర్స్ లో అసలు వీడు ఏం కొంటున్నాడు, లేదా వీడి కొరియర్ యాప్స్ ఏమున్నాయని చెప్పేసి అందులో కూడా వీడి ప్రీవియస్ సెర్చెస్, ప్రీవియస్ పర్చేసెస్ అన్ని చూసుకుంటూ వస్తే అందులో కూడా వీడు మర్డర్ చేయడానికి ఉపయోగపడే చాకులు ఏమేమి ఉన్నాయి, ఏ చాక్ అయితే ఎంత షార్ప్, ఎంత ఎడ్జ్ వస్తుంది అనేది కూడా వీడు సెర్చ్ చేసాడు. వాడి హిస్టరీలో చూసాం మేము కొన్ని రకాలైనటువంటి ఈ వెపన్స్ కూడా వీడు చాకులన్నీ కూడా చెక్ చేశాడు. సార్, వీళ్ళు తిరుపతి వెళ్ళి గుండు కూడా కొట్టించుకొని అంటే మమ్మల్ని ఎవరూ పోల్చుకోకూడదు అనేసి ఒక కొత్త సీన్, కొత్తగా మళ్ళీ మేము ఏదో కొత్తగా తిరగాలి, మళ్ళీ ముంబై వెళ్ళాలి, డాన్గా మారాలి. కానీ ఎలా అయితేనే పోలీసుల దగ్గర ఉన్న టెక్నాలజీ పట్టించేస్తుంది. సో దానికి అసలు పట్టుకోవడానికి మీరు చాలా కష్టపడి ఆ టెక్నాలజీని ఉపయోగించుంటారు. కేవలం అంటే మన డిస్ట్రిక్ట్ మాత్రమే కాకుండా అటు తిరుపతి డిస్ట్రిక్ట్ అన్ని శాఖల వరకు కూడా మీకు బాగా హెల్ప్ చేస్తుంటారు. చేశారమ్మా. ఇందులో అయితే ఇనీషియల్గా వాళ్ళు ముందు మందసా వెళ్ళిపోయారు. ఈ ఎవరైతే ఈ రెండో అబ్బాయి ఉన్నాడో, ఈ చనిపోయిన ఆమె కొడుకు కాకుండా రెండో అబ్బాయి స్పందన గారు కాకుండా వాళ్ళ రెండో అబ్బాయి ఉన్నారు కదా, అబ్బాయి కాకుండా ఫ్రెండ్, వాడికి మర్డర్ చేసే టైంలో వాడి చేతులు కట్ అయ్యాయి. ఏదైతే వెపన్ ఉందో ఆ వెపన్ కూడా వీడి చేతికి కూడా కట్ చేసింది. వీడి మొత్తం వేళ్ళన్నీ కూడా కట్ అయిపోయాయి, 4 వేళ్ళు కట్ అయిపోయి. కట్ అయిన తర్వాత వీడు వాటికి ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పేసి వీడికి మందసా దగ్గరలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వీడితో పాటు ఇంటర్ చదువుకున్న ఫ్రెండ్, వాడి దగ్గరికి వీడు వెళ్ళి వాడితో ఫోన్లో మాట్లాడి వాడి దగ్గర షెల్టర్ తీసుకున్నాడు. 4వ తారీఖున హత్య జరిగితే 4వ తారీఖు రాత్రే వీళ్ళు మందసాలో ఉన్నారు. మరుసటి రోజు ఉదయం అక్కడ పలాస PHCలో ట్రీట్మెంట్ చేయించారు. ఆ ట్రీట్మెంట్లో ఒక 10 స్టిచెస్ పడ్డాయి వేళ్ళన్నిటికి కూడా. మేము ఆ అబ్బాయి నెంబర్ కూడా సెక్యూర్ చేసుకుని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని కూడా మనం మాట్లాడి ఇంటరాగేట్ చేస్తే ఆ అబ్బాయి ఇదంతా చెప్పాడు. నాకు ఇవేమీ తెలియదు సార్, వచ్చాడు ఇలాగ ఏదో జరిగిందని చెప్పాడు, ఇలా కట్ అయిపోయిందిరా చేయాలని వాడు చెప్పాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, నాకు శ్రీకాకుళం వెళ్ళిపోతాం, బస్సు ఎక్కించామన్నారు. నేను కాంప్లెక్స్లో విడిచిపెట్టేసి నేను వచ్చేసాను సార్. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది నాకు తెలియదు. మేము ఇంకా అక్కడ CC కెమెరాలు అన్నీ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్తే
వీళ్ళు మా సస్పెక్టింగ్ ఏంటంటే సోంపేటలో ఆ రోజు నైట్ 7:30 ఈ టైంకి కోనార్క్ ఎక్స్ప్రెస్ ఉంది. వీళ్ళు దానికి లింక్ అయ్యారని మాకు కొన్ని సీసీ కెమెరాస్ ద్వారా తెలిసింది. కోనార్క్ అంటే ముంబై. ఇంకా మేము అనుకున్నట్టుగానే మనం సెల్ సిడిఆర్స్ అవి అనలైజ్ చేసేటప్పటికి అది ముంబై వచ్చింది. ముంబై నుంచి మళ్ళీ వెనక్కి లోనావాలా వచ్చారు. ఈ లోపు ఇక్కడి నుంచి మనం ఒక టీం పంపించేసాం. మనం మీరు అక్కడికి వెళ్ళండి, నేను కూడా బయలుదేరిపోయాను. ఇంకా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నేను కూడా వెళ్దామని బయలుదేరాను. మళ్ళీ మొబైల్ ఏంటంటే వెనక్కి ట్రావెల్ చేస్తుంది. అప్పుడు ఇంకొక టీం అక్కడ పెట్టాం, ఇంకో టీంనేమో వాళ్ళు ఇంకెక్కడైనా స్టేబుల్ అయితే 1 or 2 days స్టేబుల్ అయితే అక్కడ పంపిద్దాం ఇంకో టీం రెడీ చేస్తాం. ఈలోపు వాళ్ళు తిరుపతి మనకి లొకేట్ అయ్యారు. తిరుపతి లొకేట్ అయిన తర్వాత అక్కడికి ఇమ్మీడియట్లీ తిరుపతి పోలీసుని పంపించారు. అక్కడి నుంచి మళ్ళీ ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు గుండు చేసుకున్నట్టుగా అది ఇదంతా కూడా వాళ్ళు చెప్పారు, ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంతా చెప్పారు. వాళ్ళు ఎస్కేప్ అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు కదా, మన మందసా ఫ్రెండ్, వాడితో ఒక వాట్సాప్ చాట్ చేయించి ఆ చాట్కి రెస్పాండ్ అయ్యి నా దగ్గర గోల్డ్ ఉంది, ఇది అమ్మి పెట్టాలరా, నాకు ఆధార్ కార్డు కావాలరా, మాకు ఎక్కడ అకామిడేషన్ ఇవ్వడం లేదు, సేమ్ టైం మాకు ఇది గోల్డ్ కూడా అమ్మడం అవడం లేదు, నాకు ఒక ఆధార్ కార్డు కావాలి, మా అమ్మని అడిగి ఒక ఆధార్ కార్డుతే అదేవిధంగా ఈ గోల్డ్ మనం డిస్పోజ్ చేద్దాము, ఎక్కడైనా నాకు ప్లేస్ చూడండి, సరేరా నువ్వు ఇట్రా నేను ఎక్కడో దగ్గర డిస్పోజ్ చేస్తానని వాడు అనడం అనుకోకుండా మన ట్రాప్లో వాళ్ళు పట్టడం ద్వారా మనం పట్టుకోగలిగాము. సార్, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే జాయినల్స్ ఇద్దరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు కదా, తర్వాత అమ్మ లేదు ఇంకా అమ్మ నాతో ఉండదు అని కనీసం ఇంత బాధ అయినా అబ్బాయిలో కనబడిందంటారా? ఆ జాలి, ప్రేమ, దయ, మా అమ్మని చూస్తాను అనే మాట ఏమైనా వచ్చిందా? ఏమమ్మా, నాకు వాళ్ళ ఫేసెస్లో అయితే ఆ ఫీలింగ్సే కనబడలేదమ్మా. ఇద్దరిలో కూడా పశ్చాత్తాపం అనేది కొంచెం కూడా కనిపించినట్టుగా లేదు వాళ్ళలో. అసలు అంటే పిల్లల మనస్తత్వం ఇలా ఉందా అనిపించింది. అంటే మనం ఎంత ప్రేమతో పిల్లల్ని పెంచుతాం కదా, వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలా తయారవుతారా అని వాళ్ళని చూస్తే నాకు అనిపించింది. అసలు పశ్చాత్తాపం లేదు, బాధ లేదు, సరే ఏదో జరిగిపోయింది అనే ఒక ఫీలింగ్లో ఉన్నారే తప్ప. కానీ అంటే ఏదో గొప్పగా నేరం చేస్తాము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు కూడా మేము అడిగామమ్మా వాళ్ళని. సరేరా మీరు ముంబై వెళ్ళాలన్నా అనుకున్నారు, డాన్ అవుదాం అనుకున్నారు, డాన్ అయితే అవ్వాలనుకుంటే బంగారం ఉంటే సరిపోతుంది కదా, డబ్బులు ఉంటే సరిపోతాయి కదా, అసలు తల్లిని హత్య చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళు దానికి చెప్పిన రీజన్ వింటే మాకు ఇంకా ఇదనిపించింది. వాళ్ళు ఏమంటారంటే మేము మర్డర్ చేసామంటే మాకు అక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా సార్, మేము మర్డర్ చేసి అక్కడికి వెళ్ళి మా గురించి పోలీసులు తిరుగుతున్నారు అంటే వాళ్ళు మమ్మల్ని గ్రూప్లో ఈజీగా చేర్చుకుంటారు, మాకు అక్కడ వాల్యూ ఎక్కువ ఉంటుందని మేము మర్డర్ చేసామని చెప్పారు. మనం అది అనలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మనకు రీసెంట్లీ కూడా ఏదో ఒక తెలుగు మూవీలో చూపిస్తారు. వాళ్ళని ఒక సైకో గ్రూప్లో జాయిన్ చేసుకోవాలి అంటే కాదమ్మా ఇంకేదో అందులో ఒక సైకో గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ లో జాయిన్ చేసుకోవాలి అంటే ఒక మర్డర్ చేసి వీడియో పోస్ట్ చేస్తేనే అడ్మిన్ ఏమో వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు. అంటే వీళ్ళు సినిమాలు ఎంత ప్రభావితం వీళ్ళని చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. కేజీఎఫ్ మూవీలో డాన్ అవుదాం అనుకున్నారు, ఓకే, అసలు కేజీఎఫ్ మూవీ మదర్ సెంటిమెంట్. అందులోని ఇంకా 4 రోజుల్లో మదర్స్ డే కూడా ఉంది. 4th అంటే 8th, దాదాపు 8th to 10th మదర్స్ డే కూడా ఉంది. మదర్స్ డేకి ఇలాంటి గిఫ్ట్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. పిల్లలు మన ముందు మంచిగా ఉంటున్నారు, చదువుతున్నారు, కానీ లోపల ఇంకో కోణం కూడా పిల్లల్లో ఉందా అనేసి నీ ఘటన చూసిన తర్వాత అలర్ట్ అవుతున్నారు. ఎస్ సార్, ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉండాలంటే ఒక్కొక్క సంఘటన బట్టి ఒక్కొక్కసారి చెప్తాం, పేరెంట్స్ అంతా వాళ్ళ మొబైల్స్ చూడండి, ఎక్కువగా సోషల్ మీడియాకి ఇంపాక్ట్ అవ్వకుండా చూడండి, వాళ్ళ నడవడికని గమనించండి. మరి స్పందన గారు కూడా చేసింది అదే కదా సార్, కొడుకు మంచి బాటలో వెళ్ళాలని ఏ తల్లి కోరుకోదు. 525 మార్కులు వచ్చాయంటే నా కొడుకు 90% వచ్చింది అనేసని ఆ తల్లి ఆ రోజు ఎంత ఆనందపడిందో కదా. అలాంటిది ఎందుకు తల్లి ఇంత బాగా చూస్తున్నప్పుడు కూడా నాట్ ఓన్లీ దిస్ బాయ్, ఈ అబ్బాయే కాదు, మనం రీసెంట్ గా చూసుకుంటే మొబైల్ కోసం మొబైల్ చూడొద్దు అన్నందుకు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ బెటర్మెంట్ రాయాలి కదా, మొబైల్ చూడొద్దు అన్నందుకు కూడా ఒక అమ్మాయి సూసైడ్ చేసేసుకుంది. అసలు పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉంటే వాళ్ళకి మంచి భవిష్యత్ అనేది మనం చూడగలం అనేసి మీకు వచ్చే ఆలోచన ఎలా ఉంది సార్? అంటే నేను పేరెంట్కి ఏమంటే ఆలోచిస్తానంటమ్మా, వాస్తవంగా మనం ఇప్పుడు ప్రజెంట్ టెండెన్సీలో అంటే ప్రీవియస్ తల్లిదండ్రులకి ఇప్పుడు తల్లిదండ్రులకి ఉన్న ఇదేంటంటే
ఆ, ఇప్పుడు ఉదాహరణకు మా నాన్నగారే ఉన్నారనుకోండి. మా నాన్నగారు కూడా ఒక డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన మాతో ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి, మనం నలుగురితో మంచిగా ఉండాలి, మనం ఈ విధంగా ఉంటే మనం ఎలా ఉన్నా మనం బతకవచ్చు. చదువుకున్నా చదువు రాకపోయినా నువ్వు ఏ పనైనా చేసుకొని నువ్వు బతకాలంటే హార్డ్ వర్కింగ్, డిసిప్లిన్, హెల్త్, ఈ 3 ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు నాన్న అని మా ఫాదర్ నాకు చెప్పేవారు. కానీ నేను ఇప్పుడు నా పిల్లోడికి ఏం చెప్తున్నానంటే, నాన్న నీకు ఐఐటి ర్యాంక్ రావాలి, నీట్లో ర్యాంక్ రావాలి, మా బ్యాచ్మేట్ వాళ్ళ అబ్బాయికి ఏమో ఐఐటిలో 25th ర్యాంక్ వచ్చింది కాబట్టి నీకు 24th ర్యాంక్ నీకు వచ్చేయాలి, లేదా నీకు ఈ ఎగ్జామ్ నువ్వు క్రాక్ చేసేయాలి అని ఎంతసేపు మనం వాళ్ళని చదువు మీదే ఫోకస్ చేయమని చెప్తున్నామే తప్ప వాళ్ళకి నైతిక విలువలు కానీ లేకపోతే సొసైటీ పట్ల మన బాధ్యత ఏంటని కానీ డిసిప్లిన్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటని కానీ మనం పిల్లలతో అసలు తల్లిదండ్రులు ఈరోజు ఎవరు కూడా మాట్లాడట్లేదు. అసలు పిల్లలతో మనం సరిగ్గా మాట్లాడకే పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ వస్తుందేమో అని నేను భావిస్తున్నానమ్మా. వాళ్ళకి 4th క్లాస్ నుంచి 5th క్లాస్ నుంచి హాస్టల్స్లో వేసేయటం, వాళ్ళు అక్కడ హాస్టల్స్లో ఉన్న తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఎఫెక్షనేషన్ అనేది తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళలో కూడాను ఈ రకరకాలైనటువంటి భావనలు కలగడం, మా అమ్మ నాన్నకి నేను ఇష్టం లేదు అందుకే నాకు హాస్టల్లో వేశారు. మనం చిన్నప్పుడు కూడా ఒకప్పుడు పేరెంట్స్ కొట్టేవాళ్ళు కాదు, ఎంతో పెద్ద తప్పు అయితేనే పేరెంట్స్ కొట్టేవాళ్ళు, ఏదో మేజర్ మిస్టేక్ చేస్తే. ఈరోజు మనం ఊరకనే చిన్న చిన్న వాటికి పిల్లల మీద అరవటం, చిన్న చిన్న వాటికే మనం మన యాంగ్జైటీ అంతా వాళ్ళ మీద చూపించడం, బయట నుంచి వర్క్ స్ట్రెస్ తీసుకొచ్చి వాళ్ళ మీద చూపించడం, వీటన్నిటితో కూడా పిల్లలు తల్లిదండ్రులు యాంటీగా చూసే పరిస్థితి వచ్చింది. అందుకు మనం మారాలి, మన పిల్లలు మారాలి అనుకుంటే ముందుగా అసలు ముందు తరాల్లో పిల్లల్ని బాగు చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో ముందు వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం అవి అడాప్ట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ స్పందన గారి మర్డర్ విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఒక టెన్షన్ వాతావరణానికి గురవుతున్నారు. ఎందుకంటే పిల్లల్ని అసలు ఎంత మంచిగా చూసినా వారు స్వీకరిస్తున్న విధానం ప్రశ్నార్థకంగా మారుతుంది. అసలు వారి మనసులో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదు. మూవీస్ ఇంపాక్ట్ పడడం వల్ల డాన్గా మారాలని ఆలోచన రావడం ఒక ఎత్తైతే, అమ్మాయితో ప్రేమ వ్యవహారం వద్దు, మంచి విద్యా బుద్ధులు నేర్చుకో, క్రమశిక్షణగా ఉండు, మంచి పేరు తెచ్చుకో అని ఆ మాటలు తను యాక్సెప్ట్ చేయకుండా అతి కిరాతకంగా, అంటే కొడుకు అంటే పునామా నరకం నుండి తప్పిస్తాడని కొడుకు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. మా కన్న కళ్ళన్నీ కూడా నెరవేరిపోయాయి, ఏ దేవుడో మా కాస్త చూశాడని. కానీ అలాంటి కొడుకు చేతుల్లోనే నరకయాతన అనుభవించి ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ముందు శివాలయానికి కూడా వెళ్ళింది, ఎంత మొక్కుకుందో కొడుకు మంచి స్థానంలో ఉండాలనేసి. సో పేరెంట్స్ అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలని ఈ సంఘటన అయితే మాత్రం ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తుంది. మా పిల్లలు చాలా అమాయకులు, మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు, వారికి ఇలాంటివి ఏమీ తెలియదు, అసలు వారి నోట్లో నాలుకే ఉండదు, మా పిల్లలు ఏదైనా హ్యాండిల్ చేస్తారని అలాంటి పేరెంట్స్ ఎంతోమంది కూడా తమ పిల్లల గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటుంటారు. కానీ రోజులు మారిపోయాయి. అసలు పిల్లల మనసులో ఏముందో ఫస్ట్ మనం తెలుసుకొని వారి ఆలోచన తగ్గట్టు మనం కూడా నడవాల్సిన సమయం కూడా మనకి దగ్గర పడిపోయిందన్నట్టయితే మాత్రం అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 100% బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం.